నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఐపాక్టమీతో సమావేశమైన సీఎం జగన్ రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి రాబోతోందని ధీమా వన్ సైడ్ విక్టరీ తమదేనన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ జగన్ ప్రమాణ స్వీకారం విశాఖలోనే ఉంటుందని వెల్లడి ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బెన్సర్కిల్లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో కాసేపు ముచ్చటించారు. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. 2019లో 151 అసెంబ్లీ 22 లోక్సభ స్థానాలు గెలిచామని 2024 ఫలితాలు వెలువడిన తరువాత దేశం మొత్తం మన వైపు చూస్తుందన్నారు. ఈసారి 151 అసెంబ్లీకు పైనే గెలవబోతున్నామని 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని ఆయన చెప్పారు.
June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. Who we have rooted and worked for, who has inspired and inspires many of us, popularly known as Jagananna. వన్ సైడ్ విక్టరీ మాది, మళ్లీ జగనే సీఎం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఒక సీటు అయినా వైసీపీ గెలుచుకుంటుందని, 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను 3 రాజధానులపై రెఫరెండంగా తీసుకుంటామన్నారు. కేంద్రంలో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదని, తమ పార్టీ అవసరం ఉన్న కూటమి కేంద్రంలో ఉండాలని భావిస్తున్నామని తెలిపారు. విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని అన్నారు. ఏపీలో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని, తిరిగి జగన్ సీఎం కావాలని వైసీపీ శ్రేణులు చాలా కష్టపడ్డారన్నారు. మాండుటెండను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. ఇప్పుడు కూటమి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఓర్వలేక దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జగన్ హయాంలో 85% లబ్ధి పొందారని, అందుకే తమ విజయంపై ధీమాగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభావం ఏమీ ఉండదని, కేఏ పాల్ పార్టీ ప్రభావం ఎంతో కాంగ్రెస్ ప్రభావం కూడా అంతే ఉంటుందంటూ ఆయన సెటైర్లు వేశారు. ఇబ్బందులు పెట్టారు, ఏ రకంగా రెచ్చగొట్టారు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు, ఏ రకంగా దాడులు చేశారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. సో తప్పకుండా రానటువంటి కాలంలో ప్రతి దానికి వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకెళ్లేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారు బాధ్యత పడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో రానటువంటి కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం విశాఖపట్నం వేదికగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తానన్నటువంటి మాట ఎన్నికలకు ముందు మార్చి 5వ తారీఖున విశాఖపట్నంలో సమావేశం అయినప్పుడు వారు ప్రకటించినటువంటి దాని ప్రకారం రేపు జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం వేదికగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా అందరూ కూడా ఆశిస్తూ రానటువంటి కాలంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన, మరింత మెరుగైనటువంటి సంక్షేమం, మరింత మెరుగైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అందించి యువతకి ఉపాధికి సంబంధించి కానీ, లేదా ఈ ప్రాంత భవిష్యత్తుకి సంబంధించి కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ గతం నుంచి ఏ రకంగా ప్రభుత్వం కట్టుబడి ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, గడిచినటువంటి 2 నెలలుగా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, అభిమానులకి, శ్రేయభిలాషులకి, ఇంత మండుటెండల్లో సైతం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ కి తరలి వచ్చి వారి తాలూకా ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి హక్కుని వారు వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులు చేశారు. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్
సమయంలో టీడీపీ గుండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు. పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని సజ్జల చెప్పారు. పురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయడంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీస్ అబ్జర్వ్ దీపక్ మిశ్రాని నియమించడం వెనుక కుట్ర ఉందన్నారు. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఏంటి అని ప్రశ్నించారు. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ను నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏముంటుందంటూ సజ్జల ప్రశ్నించారు. పోలింగ్ అసెంబ్లీకి లోక్సభకు జరిగి 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి, బయాస్డ్ పార్టిజాన్తో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకున్నా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్ మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళవే జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. ధనం, రాజకీయాలు, కుల రాజకీయాలపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చి చైతన్యవంతులుగా తీర్చిదిద్దామని సెంట్రల్ నియోజకవర్గం ఇండియా వేదిక కూటమి సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు తెలిపారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా తెలుగుదేశం, వైసీపీ ఘర్షణలు సృష్టించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డ సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ శాంతినగర్లో తమకు ఓటు వేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం ప్రజలతో కలిసి రాజీ లేని పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సహకరించినటువంటి ఓటర్లకి, కార్యకర్తలకి సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవైపున తెలుగుదేశం, వైసీపీ రెండు రోజు తన్నుకుంటా ఉన్నాయి, ఘర్షణ పడుతున్నాయి. కానీ ఎన్నికల ముందు మాత్రం డబ్బు పంపిణీలో రెండు పార్టీలు కొమ్మక్కైపోయింది. నువ్వు పంచుకో, నేను పంచుకో, మన ఇద్దరం ఘర్షణ పడద్దు, మళ్ళీ ఇద్దరం డబ్బు కూడా పెంచొద్దు అని ఒక రకంగా కుమ్మక్క రాజకీయాలు నడిపారు. ఎవరు అంతకుముందు రాత్రిపూట పంచేవాళ్ళు, ఇప్పుడు పట్టపగలే పనిచేస్తారు. అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుని ఉంది. వీళ్ళు మాత్రం రోజు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకునే వాళ్ళు డబ్బు పంపిణీ మాత్రం అంతా సవ్యంగా, సాఫీగా, తగాదాలు లేకుండా ఇద్దరు కుమ్మక్కైపోయారు. అంటే ధన రాజకీయాల్లో ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టడంలో, ప్రజల్ని భ్రమంలో పెట్టడంలో వారందరూ కూడా ఒకటే దారి. అయినా సరే ఎంతోమంది ఓటర్లు వాటిని కూడా ఎదుర్కొని మాకు ఓట్లు వేశారు, వారికి ధన్యవాదాలు. కానీ రాబోయే కాలంలో ఈ ధన రాజకీయాలు ప్రభావం ప్రజల మీద, ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా ప్రజల మీద పన్నుల భారాలు, అవినీతి భారం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు ముందుకు రాబోతాయి.
రాష్ట్రంలో అధికారం మార్పిడి తథ్యమని, ఈ విషయం రాష్ట్ర ప్రజలతో పాటు అధికారులు కూడా స్పష్టంగా అర్థమైందని, ఇలాంటి సందర్భంలో సచివాలయంలోని ముఖ్యమైన ఫైల్స్ మాయమవడంతో పాటు కొంతమంది అధికారులు ప్రభుత్వం పెద్దలతో కుమ్మక్కై ముఖ్యమైన ఫైల్స్ దగ్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అధికారం పోతున్న సందర్భంలో ముఖ్యమైన ఫైల్స్ని ఏ విధంగా దగ్ధం చేసి మాయం చేశారో అదే తరహాలో రాష్ట్రంలో కొంతమంది అధికారులు ఫైల్స్ను దగ్ధం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లను అధికారులు దగ్ధం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మారిన తరువాత అలాంటి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సార్, అందరికీ నమస్కారం అండి. అధికార మార్పిడి తథ్యమని అందరికీ అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగుతున్నారు, ఓడిపోబోతున్నారు. 4వ తారీఖున ఉదయం 10 గంటలకు అది అందరికీ తెలిసిపోతుందని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది, అధికార గణానికి అర్థమైంది. అందరికీ తెలిసిన నేపథ్యంలో ఈరోజు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు నేను ప్రెస్ మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూసాం, మొన్న తెలంగాణలో అధికార మార్పిడి జరుగుతున్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మనకు తెలుసు. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ దగ్ధం చేసిన సంగతులు మనకు తెలుసు. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఒక వరుసగా క్యూలో ఆటోల్లో సెక్రటరీ నుంచి బయటకు తరలిపోయిన విషయాలు మనం చూసాం. ఆ నేపథ్యంలో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో లలితా సంగీత విభావరి బృందం ఆలపించిన పలు కీర్తనలు భక్తులను అలరించాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపదం వేదికపై కంకటాల జ్ఞానేశ్వరి బృందంలోని సరోజ, చంద్రిక, రమ, సోనిక అమ్మవారి కీర్తనలను వీణుల విందుగా ఆలపించారు. వారికి నాగూర్ వలి వయలన్ని, సూర్య తబలాపై చక్కటి సహకారం అందించారు. జూన్ 4న రాబోతున్న ఫలితాలను చూసి వైసీపీ నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి షాక్ అవడంతో పాటు దేశ ప్రజలు ఆశ్చర్యపోతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. 5 ఏళ్ల రాక్షస పరిపాలన చూసిన దేశ విదేశాలతో పాటు పక్క రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి 4 గంటల పాటు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని చెప్పారు. మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఘోరాపరాజ్యాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుందని జోష్యం చెప్పారు. పల్నాడు ప్రాంతంలో మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని తెలిపారు. పార్టీ నుండి పోటీ చేసిన అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులతో మాట్లాడే ధైర్యం లేక ఐపాక్ టీంతో సంబరాలు జరుపుకోవడం సరికాదని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. 5 ఏళ్ల దౌర్జన్యాలు, 5 ఏళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో 3-4 గంటలు నిలబడి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ 2024 నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ పరీక్ష కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం
9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రతిరోజు 2 షిఫ్ట్లలో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూ పర్యవేక్షణలో ఈ పరీక్ష జరగనుంది. నిర్దేశించిన సమయానికి 2 గంటల ముందు నుంచి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభ సమయానికి అభ్యర్థులు ఖచ్చితంగా చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైన అనుమతించమని నిర్వాహకులు వెల్లడించారు. హాల్ టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరు కావాలి. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. హాల్ టికెట్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్లో చాలా క్లియర్గా మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ని తూచా తప్పకుండా ఫాలో కావాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. సో ఈ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దాదాపుగా 21 ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చున్నాం ఇక్కడ. ఈ 21 ఇన్స్ట్రక్షన్ని ప్రతి విద్యార్థి కూడా చూసి ఫాలో కమ్మని చెప్పి బ్లూ, బ్లాక్ బాల్ పెన్లు వాళ్ళు క్యారీ చేయొచ్చు. ఇందాక నేను అర్ధగంట ముందు అన్నాను, 1:30 గంట ముందు నుంచి ఎగ్జామ్ హాల్లోకి వాళ్ళు వెళ్ళవచ్చు. ఎటువంటి మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. 0884 ఇందాక మన మిత్రులు అడిగారు టోల్ ఫ్రీ నెంబర్ 0884 2359599 2359599 ఒక్క నెంబరు. రెండో నెంబరు 0884 2342499 రెండో నెంబర్. రెండో విషయం ఏంటంటే పిల్లలకి హాల్ టికెట్ వెనకనే వాళ్ళ టెస్ట్ సెంటర్ రూట్ మ్యాప్ వేసి ఉంటుంది. అంటే పిల్లలకి ఎవరికి కన్ఫ్యూషన్ అక్కర్లేదు. వాళ్ళు టెస్ట్ సెంటర్కి ఎలా చేరుకోవాలి అని చెప్పే రూట్ మ్యాప్ వాళ్ళకి చాలా క్లియర్గా హాల్ టికెట్ వెనకనే మనం ప్రింట్ చేసి ఉంటాము. కాబట్టి విద్యార్థులు ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా వాళ్ళ టెస్ట్ సెంటర్కి చాలా చక్కగా చేరుకోవచ్చు. సో దీస్ ఆర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ నేత సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 135 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. టీడీపీ నేత సోమిరెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జగన్కు తల్లి, 2 చెల్లెళ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగినవని చెప్పారు. అరాచక పాలనను తరిమికొట్టేందుకు ఓటింగ్ శాతం కట్టలు తెంచుకుంటుందని అన్నారు. దాడులకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్న వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలని, లేదంటే జూన్ 4 తరువాత తగిన మూల్యం చెల్లించుకుంటారని సోమిరెడ్డి హెచ్చరించారు. చట్టాన్ని జగన్ కాళ్ల కింద నలిపేశాడని, ఐఏఎస్, ఐపీఎస్లను కూలీల కింద మార్చారని విమర్శించారు. శాసనసభలో తీసుకున్న నిర్ణయాలను చెత్తబుట్టలో పడేశారని అన్నారు. నాడు బీహార్ ఎలా ఉందో నేడు ఏపీని అలా తయారు చేశారని దుయ్యబట్టారు. బయటకు వెళ్తే ఏపీ అంటే తలదించుకునే పరిస్థితికి జగన్ దిగజార్చారని చెప్పారు. అందరికి నమస్కారం. నిన్న మే 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రైట్గా చెప్పాలంటే అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగింది. ఈ 5 ఏళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్లని, ఐపీఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. శాసనసభలో, నిండు శాసనసభలో, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్ల వేసాడు. ఒక చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టు. ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో
ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానది మధ్యలో ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ నిలిచిపోయింది. రాయపూడి నుండి ఇబ్రహీంపట్నం వస్తుండగా ఇసుక దిబ్బలు తగలడంతో నది మధ్యలో ఆగిపోయింది. లాంచీలో సుమారు 27 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సిఐ పడవలతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. ప్రయాణికులు గంటసేపు నది మధ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. మత్స్యకారులు, గజీతగాళ్లు పోలీసుల సహకారంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. ఈరోజు మనకి కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు 20 మంది బోట్లో నదిలో మధ్యలో వెళ్ళిపోయిన కాలు వచ్చింది. దాని మీద రావడం ఇమీడియట్గా రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం SDRF వాళ్ళు కూడా ఇంటిమేట్ జరిగాము. మంగళగిరి వాళ్ళు కూడా బయలుదేరాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు వీళ్ళు బోటుతోటి 2 మోటార్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్ పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి డైరెక్ట్గా? నాకు చేశాడు ఫోన్ చేసి. మీరు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించడం జరిగింది. అది ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగిందని అన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేయాలి. ఇంకో లాంచీ కూడా ఆగిందని చెప్పి అన్నారు సార్. అది వాళ్ళకి తీసుకుని ఇంకో లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మేట ఎక్కడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్ను పంపించాం. ఏపీలో మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఓటు వేసిన ప్రజలకు ఆ పార్టీ నేత సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అధిక శాతం ఓటింగ్ ఏపీలో నమోదైందని శుభపరిణామమని ఆయన అన్నారు. ఇది మహిళా విప్లవమని అభివర్ణించారు. సునామీలా ఓటు రూపంలో సీఎం జగన్పై ప్రేమ చూపించారని చెప్పారు. తొలి స్థానంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నిలబడినందుకు గర్వపడుతున్నాం. ఇది మహిళా విప్లవం. మహిళా సమాజం ఊవెత్తిన ఉప్పెనల, సునామీల, తుఫానుల వారి ప్రేమని వారి తమ్ముడి మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, వారి బిడ్డ మీద, వారి యొక్క పెద్ద కొడుకు మీద, వారి యొక్క అన్నయ్య మీద, వారి యొక్క మామయ్య మీద ఓటు రూపంలో ప్రేమ చూపించుకోవడం కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉండి ఓటు వేసి వెళ్లిన ప్రతి ఒక్క అక్కకు, చెల్లెలకు, మహిళా లోకానికి శిరస్సు వంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు పాదాభివందనం చేస్తుందని మనం చేస్తున్నాం. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజల యొక్క విశ్వరూపం. చాలా మంది ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అది యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని సంబరపడుతున్నారు. అది మూర్ఖపు ఆలోచన అని ప్రకటిస్తున్నాం. అది మీ ఊహల ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. గ్రౌండ్లోకి రమ్మని మనం చేస్తున్నాం. ఇప్పటికే మీరు భూమి మీద లేరు. భూమి మీద లేకపోబట్టే ఎన్నికల్లో వికృత చేష్టలకు మొన్నటి వరకు నోటికి పని చెప్పారు. నేను ఎన్నికల సమయంలో చేతులకు పని చెప్పారు. భౌతిక దాడులకు దిగారు, అకృత్యాలు చేశారు. ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను పోలింగ్ బూతులకు రానివ్వకుండా ఎస్టీలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీరు చేసిన కుట్రలన్నీ ఈ సమాజం చూసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజా విశ్వ రూపాన్ని ప్రదర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియాను అడ్డుకోవడంలో జిల్లా కలెక్టర్ పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ నాయకుల ఇసుక దోపిడీని అడ్డుకట్ట వేయడంలో ప్రధాన కార్యదర్శి ఘోరంగా వైఫల్యం చెందారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరు నాగభూషణం ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో పెన్షన్లు తీసుకోవడానికి సచివాలయానికి తరలివచ్చి వృద్ధుల మృతికి సీఎస్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాతూరి నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయడంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. కొత్తగా వచ్చిన డీజీపీకి అవగాహన లేని సమయంలో అన్నీ తెలిసినా ముఖ్య కార్యదర్శి ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయారని ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున శాతం అనేది చాలా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలోనే గొప్ప సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వారు కూడా చాలామందికి నేను ఆ రోజు విశాఖపట్నం ట్రైను లేట్ అయితే కూడా ఆయన గ్రీన్ ఛానల్లో తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఓటర్లకి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా ఆ రోజున మేము ఎన్నోసార్లు వారిని ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అడిగినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు చాలా బాగా స్పందించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వారు ప్రజల్లో ఆ ఓటు హక్కు వినియోగించుకునేదాన్ని వారికి క్లియర్గా అర్థమైపోయి వాళ్ళు దాడులు తెగబడుతూ ఉన్నారు. ఇందాక కనుక చూస్తే ఒకసారి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ వాళ్ళ దానికి మీటింగ్ వెళ్ళి చెప్తా ఉన్నారు. 151 సీట్ల కంటే ఈసారి ఎక్కువ వస్తాయి, 22 పార్లమెంట్ కంటే ఎక్కువ వస్తాయని. దీన్నే దింపుడు గల్లా ఆశ అంటారు. అంటే ఎవరైనా ఎక్కడైనా మనిషి చనిపోయినప్పుడు ఒక 2-3 చోట్ల దించి అక్కడ బియ్యం పోసి నారాయణ లేకపోతే పేరుతో ఏదో పిలుస్తారు. అలా ఈ వైసీపీ పార్టీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐపాక్టమీతో సమావేశమైన సీఎం జగన్, రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి రాబోతోందని ధీమా. వన్ సైడ్ విక్టరీ తమదేనన్న మంత్రి గుడివాడ అమర్నాథ్, జగన్ ప్రమాణ స్వీకారం విశాఖలోనే ఉంటుందని వెల్లడి. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ, టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.